హాయ్ అండి అందరికీ. చూడండి, చక్కగా ఎప్పుడైనా సరే మనం బెండకాయలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలాగా ఈరోజు నేను వినాయక చవితి రోజు మీకు ముందు వీడియోలు చూస్తే తెలుస్తుందండి. వినాయక చవితికి చక్కగా అరిటాకులతో డెకరేషన్ చేశాను కదండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు టిఫిన్ కానీ భోజనం కానీ అన్నీ కూడా అరిటాకుల్లోనే తింటున్నా అండి. అది హెల్త్కి ఎంత మంచిదోనండి. చక్కగా ఈ విధంగా మనం అరిటాకులో భోజనం సాధ్యమైనంతవరకు ఎక్కువగా తింటూ ఉంటే ఎంత మంచిదో. ఇలాగా ఆ అరిటాకులు ఉండడం వలన ఈరోజు అరిటాకు భోజనం అని చెప్పి హోమ్ మేడ్ అరిటాకు తాళి అని చెప్పి ఈ విధంగా తయారు చేద్దామని చెప్పి ఇదిగోండి బెండకాయలతోటి కర్రీ, అలాగే బెండకాయ టమాటా పచ్చడి ఉడకబెట్టి చేస్తామండి. ఎంత రుచిగా ఉంటుందో. కొత్తిమీర వేసి పచ్చిమిర్చి వేసి చేస్తాము. అలాగే టమాటా పప్పు. ఇలాగా తాళీలో ఒక 5 నిమిషాల్లో మనకి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను చూడండి. అరిటాకు భోజనం అంటే ఎంత బాగుంటుందో కదండి. అరిటాకులో భోజనం చేయడం అంటే ఎంత ఇష్టంగా తింటానండి నేను. అది నేను బాగా ఇష్టపడతాను. ఈ విధంగా మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే ఎప్పుడైనా సరే కూరగాయలని మనం కట్ చేసే ముందు ఒక 10 మినిట్స్ వాటర్లో వేసి ఉప్పు వేసి ఈ విధంగా ఉంచుకుంటే చాలా మంచిదండి. అది కూడా మరొక మాట ఏంటంటే, నేను ఎప్పుడైనా సరే వంటకాలన్నీ వారంలో 2 రోజులు వెన్నతో చేసుకోవాలి, 2 రోజులు మీగడతో చేసుకోవాలి, అలాగే 2 రోజులు నేతితో చేసుకుని ఒక్కరోజు ఆయిల్తో చేసుకున్నా పర్వాలేదండి. నా ముందు వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది. నేను ఎక్కువగా వెన్నతోటి మీగడతోటి నేతితో చేసేవే మీకు చూపించడం జరిగిందండి. ఈరోజు ఆయిల్ ఉపయోగించి చేయడం మీకు చూపిస్తున్నాను. చక్కగా ఈ విధంగా అది కూడా బెండకాయ ఫ్రై చేస్తాము, కర్రీ కింద చేస్తాం. కానీ ఇలాగ టమాటా జ్యూస్ వేసి వెరైటీగా చేసే ఈ కర్రీ ఎంత బాగుంటుందో మీరే చూడండి. మనం ఇంట్లో తయారు చేసుకునే ఏ ఫుడ్ అయినా కూడా ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్డే కదండి. ఇదిగోండి ఈ విధంగా మనం బెండకాయల్ని చక్కగా కడిగేసుకుని ఆరబెట్టుకుని చేసుకుంటే జిగురు రాకుండా ఉంటుందండి. అలాగే టమాటా జ్యూస్ వేసి చేయడం వల్ల నా కర్రీ ఎంత సూపర్ టేస్ట్గా వచ్చిందో మీరే చూడండి. ఈ విధంగా మనం బెండకాయల్ని చక్కగా కట్ చేసేసుకుని ఆరబెట్టుకుని కట్ చేసేసుకుని ఇదిగోండి రైస్ ఎప్పుడైనా సరే మనం వైట్ రైస్ వండుకునేటప్పుడు ఇలాగా వార్చుకుంటే చాలా మంచిదండి. ఇదిగోండి బెండకాయల్ని పొయ్యి మీద మూకుడు పెట్టి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసి ఇలాగ బెండకాయలని చక్కగా ముందుగా కొంచెం వేపుకున్నట్టుగా చేసుకోవాలి. అలా చేసుకున్నాక మనం టమాటా జ్యూసు, అలాగే గరం మసాలా, ఉప్పు, పసుపు, కారం ఎలా చేర్చుకోవాలో మీకు చూపిస్తాను. అసలు కర్రీ ఉన్నదండి సూపర్ టేస్ట్ తోటి. ఆహా ఏమి రుచి కంటే ఇంకా బాగుందని చెప్తాను కదా, ఆ విధంగా ఉందండి. చక్కగా ఈ కర్రీ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా సరే బెండకాయ చాలా మంచిదండి. పిల్లలకైతే బెండకాయ ఫ్రై కానీ ఇలా బెండకాయ కర్రీస్ కానీ పెడితే జ్ఞాపక శక్తి పెరిగి చదువులో చాలా చురుకుదనం వస్తుందండి. ఈ బెండకాయ ఎంత మంచిదోనండి. ఇదిగోండి ఈ విధంగా మనం ఒక 3 మినిట్స్ నూనెలో బాగా వేపేసుకున్నట్టుగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టుకున్నాక మీకు కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ విధంగా కొంచెం ఆయిల్లో మనం వేపేసుకుని తర్వాత ఇదిగోండి టమాటాలని ఒక 3 టమాటాలని పెద్ద సైజు టమాటాలని ముక్కల్లా కట్ చేసి జ్యూస్లా చేసి ఉంచుకోవాలండి. తర్వాత మనం ఇదిగోండి ఈ విధంగా బెండకాయలు వేగిపోయాక తీసి ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఒక 2-3 చిన్న గెరిట్ల ఆయిల్ వేసి ఇదిగోండి ఇలాగా కొంచెం లైట్గా మెత్తగా అయ్యేటట్టు నూనెలో వేపేసుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలి. అసలు ఈ కర్రీ ఉన్నదండి, మనం ఈ కర్రీ చేయడం ఎంత ఈజీగా మీరే చూడండి. చక్కగా ఇలా ఆయిల్లో వేపేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత మళ్ళీ మనం దీనిలోకి ఒక 2-3 చిన్న గెరిట్ల ఆయిల్ వేసేసి అది వేడెక్కాక
వేడి వేడి ఆయిల్లో మనం గరం మసాలా అలాగే ఉప్పు పసుపు కారం వేసేసుకుని తరువాత మనం చేర్చుకోవాల్సినవి చేర్చుకుంటే బాగుంటాయండి. ఉల్లిపాయలు వేగనిచ్చుకున్నాక వేసుకున్న గరం మసాలా కారం వేసింది ఒక టేస్ట్ వస్తుంది. అలాగే ఆయిల్ మరగనిచ్చి మనం ఈ విధంగా తయారు చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు వేయలేదండి. ఇదిగోండి ఈ విధంగా నూనె కాగాక గరం మసాలా అలాగే కారం పసుపు వేసేసి అది కొంచెం వేగనిచ్చుకుని అప్పుడు మనం ఉల్లిపాయలు చేర్చుకోవాలి. ఇదిగోండి పక్కన టమాటా పప్పుకని చెప్పి కందిపప్పు ఉడకనిచ్చుకుని దానిలోకి టమాటాలు చేర్చేసుకుని బాగా ఉడకనిచ్చి మనం ఉప్పు పసుపు కారం చింతపండు వేసేస్తే తర్వాత బాగా ఉడకనిచ్చుకుని పోపు వేసేస్తే టమాటా పప్పు రెడీ అయిపోతుందండి. ఈ కర్రీ రెడీ అయ్యేలోపు మనకి పప్పు అలాగే చారు రెడీ అయిపోతాయండి. ఇదిగోండి ఈ విధంగా మనం ఉల్లిపాయల్ని ఇలా గరం మసాలా కారం వేసాం కదండి ఆయిల్లో, దాంట్లోకి ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర కూడా అప్పుడే చేర్చేసుకుంటే బాగుంటుంది. ఇలా చేర్చేసుకుని ఉప్పు కూడా మనకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని కొంచెం కలబెట్టుకుని మనం టమాటా ప్యూరీ ఇదిగోండి టమాటా ముక్కలు కట్ చేసి దాన్ని ప్యూరీలా తయారు చేసేసి మనం దానిలోకి చేర్చేసుకోవాలి. అలా చేర్చుకున్నాక ఒక్క 5 మినిట్స్ మనం ఆయిల్ పైకి తేరుకునే వరకు ఉడికించినట్టుగా చేసుకుంటే మనకి కర్రీ బాగుంటుందండి. ఇదిగోండి టమాటా పేస్ట్ని రెడీ చేసేసుకుని మనం ఆయిల్లో ఉల్లిపాయలు వేగనిచ్చుకుంటున్నాం కదండి, దాంట్లోకి చేర్చేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లోకి మనం టమాటా ప్యూరీని యాడ్ చేసేసుకోవాలి. అలా చేసేసుకున్నాక కొంచెం మనం ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుని చక్కగా మూత పెట్టేసి ఉంచేస్తే నూనె తేరుకున్నట్టుగా అయిపోతుందండి. అలా వచ్చాక మనం దానిలోకి ముందుగా వేపి పెట్టుకున్నాం కదండి బెండకాయ ముక్కల్ని ఆయిల్లో, వాటిని చేర్చేసుకుంటే అసలు ఎంత బాగా కర్రీ రెడీ అయిపోతుందోనండి. కర్రీ కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. చూడండి, మీరే చూడండి ఎంత బాగుంటుందో. ఇదిగోండి మిగిలిన బెండకాయలు మనం కొన్ని బెండకాయల్ని ఇలా కర్రీలా చేసుకుని ఇంకొంచెం బెండకాయల్ని ఇలాగ ఓవెన్లో ఉడకబెట్టేసుకుని మనం మిక్సీ ఆడేసుకుంటే బెండకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోతుందండి. అది కూడా మనం ఉడకబెట్టి తయారు చేసుకుంటాం కాబట్టి రోటి పచ్చడి అంటారండి దీన్ని. ఎంత టేస్ట్గా ఉంటుందోనండి. ఓవెన్లో అయితే ఇలాగ 10 మినిట్స్ పెట్టుకోవాలి. విడిగా ఉడకబెట్టుకుంటే మనం మూకుట్లో వేసేసి కొంచెం వాటర్ పోసి ఈ విధంగా ఉడకబెట్టుకోవచ్చు. ఇదిగోండి పప్పు చూడండి, కొంచెం 3 కుక్కర్లు ఉన్నాయండి మా ఇంట్లో. 3 కుక్కర్లు కూడా ట్రబుల్ వచ్చినాయి. అందుకని చెప్పి ఈరోజు మూకుట్లో పప్పు చేశాను. అది ముందు మనం కందిపప్పు ఉడకబెట్టేసుకుని తరువాత దానిలోకి టమాటా ముక్కలు వేసేసి కొంచెం ఉడకనిచ్చి ఇదిగోండి ఈ విధంగా మనం మెత్తగా చేసేసుకుని తరువాత ఉప్పు కారం పసుపు వేసి చింతపండు వేసి ఉడికించుకుంటే చక్కగా పప్పు తయారైపోతుందండి. దానిలోకి పోపు వేసుకుంటే ఎంత బాగుంటుందో. మనం పప్పు ఉడికేటప్పుడే టమాటాలని అలా కరివేపాకుని చేర్చేసుకుంటే అలా ఉడికిన పప్పు ఒక టేస్ట్ వస్తుంది, మనం కుక్కర్లో తయారు చేసుకున్న పప్పు ఒక టేస్ట్ వస్తుందండి. కుక్కర్లో తయారు చేయడం అలవాటు పడిపోయాం కాబట్టి ఇలా తయారు చేసుకున్న పప్పు ఎంత టేస్ట్గా ఉంటుందోనండి. ఇదిగోండి బెండకాయ కర్రీ చక్కగా గ్రేవీలోకి మనం ఈ విధంగా వేగిన బెండకాయలు చేర్చేసుకుంటే అసలు చూడండి ఎంత బాగున్నదో. కలర్ఫుల్గా ఉండడమే కాదండి, చెప్తాను కదండి, ఎప్పుడైనా సరే మన ఇంట్లో చేసుకున్న ఆహార పదార్థాలు మనకి అమృతమయమని. ఆ విధంగా ఉందండి ఈ కర్రీ. అసలు సూపర్ టేస్ట్ తోటి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. వెరైటీగా జ్యూసీ ఇలాగ టమాటా జ్యూస్ వేసి తయారు చేసిన కర్రీ సూపర్ టేస్ట్ వచ్చింది. ఇదిగోండి పోపు మనం టమాటా పప్పులోకి
అలాగే చారు కూడా పెట్టేసుకుంటే టమాటాలు, అలాగే ఉప్పు పసుపు వేసి కొత్తిమీర పచ్చి కరివేపాకు వేసి ముందే టమాటా రసాన్ని తయారు చేసుకుని ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నాక ఈ విధంగా మనం పోపు పెట్టేసుకున్నప్పుడు కొద్దిగా పప్పులో పోపు వేసేసుకుని తర్వాత మిగిలిన పోపులోకి మనం వాటర్ చేర్చేసుకుంటే చక్కటి చారు రెడీ అయిపోతుందండి. అది కూడా ఇలాగా మనం పోపు వేసినప్పుడు మెంతులు వేసుకుంటే మెంతి చారు అని వచ్చేస్తుంది. అలాగే మనం ఇంగువ వేసుకుంటే ఇంగువ చారు. ఈరోజు నేను ఇంగువ మెంతుల చారు కాకుండా ఇలాగా తీపి చారు అని పెడతామండి. కొంచెం పంచదార వేసి బెల్లం కానీ వేసి తీపి చారులా పెట్టుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ చారు. ఇదిగోండి ఇలా వేగాక కొంచెం పోపు తీసి టమాటా పప్పులో వేసేసుకుని మిగిలిన పోపులోకి మనం ముందుగానే వాటర్లోకి టమాటా అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు పసుపు చింతపండు వేసి వాటర్ రెడీ చేసి పెట్టుకుంటాము. దాన్ని ఈ పోపులోకి చేర్చేసుకుంటే బాగా మరగబెట్టేసుకుంటే చక్కటి చారు తయారైపోతుందండి. ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం బెల్లం కానీ ఒక అర స్పూన్ పంచదార కానీ వేసుకుంటే సూపర్ టేస్ట్ తీపి చారు అనిపించి ఎంత బాగుంటుందో. కర్రీ చూడండి, బెండకాయ కర్రీ గుమగుమలాడే వాసనతో అని చెప్తాను కదా, ఆ విధంగా వచ్చేసిందండి. ఎంత బాగున్నదో. చక్కగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు తాళి ఉన్నదండి. అరిటాకులో భోజనం అంటే అసలు ఎంత బాగున్నదోనండి. ఇదిగని చెప్పాను కదండి, వినాయక చవితికి తెచ్చిన అరిటాకులు ఈ రోజు వరకు అసలు ఎంత బాగా ఉన్నాయో, ఏమీ పాడవకుండా చక్కగా ఉన్నాయండి. వాటిలోకి ఈరోజు హోమ్ మేడ్ తాళి అని చెప్పి అరిటాకు భోజనం అని చెప్పి ఈ విధంగా తయారు చేశానండి. మీకు నచ్చిందండి? నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా టమాటా పప్పు, బెండకాయ టమాటా కూర, అదేవిధంగా ఇదిగోండి ఓవెన్లో పెట్టానని చెప్పాను కదా, బెండకాయ టమాటా పచ్చిమిర్చి వాటర్ వేసి అప్పుడే మనం ఉప్పు వేసి పసుపు కొద్దిగా వేసి చింతపండు కూడా వేసేసి ఉడకబెట్టేసుకోవచ్చు. అలా ఉడకబెట్టిన వాటిని మొదట మనం ఒక పచ్చి ఉల్లిపాయ వేసి మిగిలినవన్నీ ఉడికినవి వేసుకుంటే పచ్చడి అమోఘంగా ఉంటుందండి. రోటి పచ్చళ్ళ తయారు చేసుకుంటారు. కానీ మనం రోళ్ళు మన ఇంట్లో లేవు కదండి, అందుకని మిక్సీలో విప్పర్లో ఒక్క ట్రిప్ తిప్పితే చక్కటి బెండకాయ టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఉడికించుకోవడం వలన సూపర్ టేస్ట్గా వస్తుంది ఈ పచ్చడి. ఇదిగండి తాళి చూడండి, చక్కగా అరిటాకు వేసి ఈ విధంగా ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఇలా అరిటాకు భోజనం పెడితే వాళ్ళు ఎంత ఆనందపడిపోతారండి. చక్కగా ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఎంతో ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎంతో ప్రేమగా పెట్టాలండి. అలా పెట్టడం నేను ఎంతో బాగా ఇష్టపడతాను. ఇదిగండి ఈ విధంగా టమాటా పప్పు, అలాగే బెండకాయ టమాటా కర్రీ, అదేవిధంగా టమాటా తీపి చారు, బెండకాయ టమాటా పచ్చడి. ఈరోజు తాళి మీకు నచ్చిందండి? నచ్చితే మీరు కామెంట్స్ రూపంలో నాకు తెలియచెప్పండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు చెప్పే మాటేనండి. ప్రతి ఒక్కళ్ళు నాకు మెసేజ్లు పర్సనల్గా పెడుతున్నారు, కానీ ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా పెడితే ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటుందండి. చక్కగా ఇలాగ యూట్యూబ్లో మీరు కామెంట్స్ పెట్టడం వలన వేరే వాళ్ళకి రీచ్ అవుతాయండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో నాకు కామెంట్స్ పెట్టండి. ఈ కర్రీ కానీ అలాగే మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. వేడి వేడి రైస్, అలాగే ఈ కర్రీస్ చక్కగా ఇంట్లో తయారు చేసుకున్న నేతితోటి అసలు ఎంత బాగున్నాయోనండి ఈరోజన్నీ కూడా. ఇలాగ బెండకాయలు
తెచ్చుకున్నప్పుడు మనం ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదా ఇలాగ టమాటా జ్యూస్ వేసి కర్రీ అయినా చేసుకోవచ్చు. చక్కగా ఈరోజు చేసిన ఈ తాళి హోమ్మేడ్ తాళి ఎప్పుడు చెప్పే మాటేనండి. చక్కగా ఇల్లాలికి మంచి ఫుడ్ తయారు చేసుకోవాలన్న ఆలోచన వస్తే ఆ ఇల్లే ఆరోగ్య నిలయం అయిపోతుందని చెప్తాను కదండి. ఆ విధంగా ఉంటుంది ఈరోజు తాళి అండి. చక్కగా చక్కటి పెరుగుతోటి ఎప్పుడైనా సరే మనం భోజనంలోకి పచ్చి ఉల్లిపాయ తెచ్చుకోవడం వలన చాలా మంచిదండి. మా నాన్నగారు అయితే డైలీ కూడా పచ్చి ఉల్లిపాయ లేకుండా అసలు భోజనం చేసేవారు కాదు. పచ్చి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఈ విధంగా పెట్టుకుని మనం భోజనం ఎప్పుడైనా సరే భోజనంలోకి పచ్చి ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. చూడండి చక్కగా ఎంత బాగా కుదిరిందో ఈరోజు బెండకాయ కర్రీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచెప్పండి. చక్కటి హోమ్మేడ్ తాళి మీకు నచ్చితే మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి.